వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనకి వివరాలకు వచ్చినట్లయితే ఉద్యోగులకు పండగ కానుగా తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే ఉద్యోగ భవిష్యత్తు అనేది ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవి వివరణ కోసమే ఉద్దేశించిన ఆయన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తుంది. విద్యా, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పనుల సందర్భాలలో ఈ ఫండ్ను కొంత మొత్తంలో నగదుగా ఉపసంహరించుకోవచ్చని, అయితే దీనిని కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ వెల్లడించింది. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నామని వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా, శస్త్రచికిత్స చేయించుకుంటున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని, టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్ అటువంటి చికిత్సల కోసము క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారనమాట. ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగి ఫండ్ డిఏ లేదా జమైన మొత్తంలో ఉద్యోగి వాటా, వడ్డీ సహా ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత తక్కువ మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.